కాదా అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. డిపిఆర్ అంటే ఏంటి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ముందు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాక తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చుకుంటాం మనం. కేంద్ర ప్రభుత్వం అప్పుడు అడుగుతుంది, నీకున్న హక్కు ఏందయ్యా, నువ్వు యాడ్ నుంచి వాడతావని. అప్పుడు మనం చెప్తాం, ఇట్లా రాజశేఖర రెడ్డి చెప్పినట్టుగా కృష్ణా డెల్టా నీళ్ళని తీసుకెళ్లి రాయలసీమకు వాడుకుంటాం అయ్యా, అలాంటివి చెప్తాం. ఏదో లెక్క, ఇదిగో ఏడాదికి సముద్రంలో ఇంత పోతున్నాయ్యా 500 TMCలు ఇయ్యని. ఇక్కడ అసలు లాజిక్ ఉంది చూడండి, ఇక్కడే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ రైట్స్ కిందన రైపేరియన్ రైట్స్ అంటారనమాట. ఆ రైట్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. కృష్ణా గోదావరి బోర్డులు దానికోసమే ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్తున్న పాచిక దానికి వీళ్ళు పరోక్షంగా సహకరిస్తున్నది ఏంటంటే, నల్లమల సాగర్ విషయంలో ఇట్లా పర్మిషన్ తీసుకోకుండా చేశారంటే, అవును మేము మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయి కాబట్టి మేము కట్టుకుందాం అనుకుంటున్నాం, అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే కట్టుకుంటాం అని చెప్తారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేదాకా నువ్వు కట్టబాకు అంటది సుప్రీంకోర్టు. అంటే ఆగిపోద్ది. కేంద్రం అనుమతించాలంటే మొత్తం ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నడుస్తుంది. మనకి బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం అవార్డు అయినాయి కృష్ణా గోదావరికి నీళ్లు. దాంట్లో తర్వాత మిగులు జలాల హక్కుల మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది, కానీ అది నోటిఫై కాల, ఇంకా రాష్ట్రాలు ఒప్పుకోకపోవడం వల్ల. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి రేపు పొద్దున ఈ హక్కు ఇచ్చేసినట్టు. ఇదిగో మిగులు జలాలు మా దగ్గర 500 TMCలు పోతున్నాయండి, మేము 200 TMCలతో నల్లమల సాగర్ వాడుకుంటాం అంటే, మరి 300 TMCలు తెలంగాణ వాడుకుంటే ఇంకా మీకేం అభ్యంతరం అయ్యా అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రేపొద్దున. అలాగా మన హక్కుని రేపొద్దున ఈ 200 TMCలు దీని వరకు నల్లమల సాగర్, ఇంకో 100 TMCలు ఇంకో వైపుకి తీసుకుపోతామయ్యా మనం. ఇప్పుడు మనం ఆ కింద కట్టేటటువంటిది